సో లైఫ్లో ఎటువంటి విషయాల మీద ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ అంటే మనం బేసిక్గా రియల్ ఎస్టేట్, గోల్డ్ అనుకుంటాం. బట్ వాటన్నిటికంటే ముఖ్యమైనది సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరున్న ఫీల్డ్లో, మీరున్న బిజినెస్లో ఇంకొక మెట్టు ఎదగాలంటే మీరు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అంటే టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ హెల్త్ మీద, ఎందుకంటే హెల్త్ ఒకటి బాగుంటేనే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ మనకు వస్తుంది. సెకండ్ వచ్చేసి వెల్త్ విషయంలో, ఇఫ్ యూ కాంట్ అప్డేట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ గోయింగ్ టు బి అవుట్డేట్. అది 100% ప్రజెంట్. మనం ఉన్నది గ్లోబలైజేషన్ దగ్గరలో ఉన్నాం. ఏ గురించి తెలుసుకోకుండా మనకు ఇబ్బందులు వచ్చే పరిస్థితిలో మనం ఉన్నాం. సో కీప్ లెర్నింగ్. అంటే మేము ఓవరాల్గా ఏం చెప్తున్నాం అంటే, మీరు తక్కువగా సంపాదిస్తున్నారు అంటే మీరు తక్కువ నేర్చుకుంటారని అర్థం. మీరు ఎప్పుడైతే కంటిన్యూగా నేర్చుకుంటున్నారో మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. నాట్ ఓన్లీ ఇన్కమ్, సమాజం పట్ల అవగాహన కానివ్వండి, హెల్త్ పరంగా కేర్ కానివ్వండి, కీప్ లెర్నింగ్ అనేది మా కాన్సెప్ట్. సెకండ్ వచ్చేసి మనకు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ నేమ్ ఇట్ సెల్ఫ్ రియల్ అసెట్. ఇప్పుడు ఇది రియల్ అసెట్ కాదా, కార్ రియల్ అసెట్ కాదా అంటే అవన్నీ కూడా మనకు అవసరానికి ప్రజెంట్ ఇస్తుంది, ఆ డిప్రిసియేషన్ గురవుతుంది. ఏదైతే అప్రిసియేషన్ కంటిన్యూగా అవుతుందో 400 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా, ఖరాబ్ కాకుండా, డిప్రిసియేషన్ కాకుండా ఏదైనా ఉంది భూమి మీద అన్నిటికంటే విలువైనది, చెడిపోయినది, నిరంతరం పెరిగేది అంటే అది ఓన్లీ భూమి ఒకటే.